హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ జశ్విక. ఈ వీడియో ఏంటి అంటే నేను జగదాంబ జంక్షన్కి అయితే వచ్చాను. స్ట్రీట్ షాపింగ్ చేద్దామని చెప్పేసి అయితే వచ్చాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈవినింగ్ టైంలో జగదాంబ జంక్షన్కి వెళ్ళాలి, షాపింగ్ చేయాలి అని చెప్పేసి. బిఫోర్ మ్యారేజ్ అయితే చాలా తిరిగేదాన్ని, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళేదాన్ని. ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్ తీసుకెళ్తే తప్ప ఎక్కడికి కదలేని పరిస్థితి అయిపోయింది. నేను ఒక్కరిదాన్నే వెళ్ళి షాపింగ్ చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. నాతో పాటు మా సిస్టర్ వాళ్ళని కూడా తీసుకొని వెళ్తున్నాను. చూస్తున్నారు బ్యాక్ సైడ్ మా బావ మా అక్క అయితే వస్తున్నారు. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అనేవి మీ వరకు వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, ఇదంతా మెయిన్ రోడే అనమాట. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఈ షాపింగ్ జగదంబ జంక్షన్ అవన్నీ కూడా దగ్గరే. ఆటో ఎక్కాలి దిగాలి అనే ప్రాబ్లం కూడా ఉండదు, చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ విశాఖ బజార్ అని అయితే ఉంది. అదొకప్పుడు అలా ఉండేది కాదు, నార్మల్ గా ఉండేది. ఇప్పుడు అంతా కూడా మారిపోయింది. ఇక్కడ నుంచి మనం జగదంబ జంక్షన్ కి వెళ్ళడానికి ఒక 10 minutes పడుతుంది అనుకుంటాను. ఇదంతా షాపింగ్ ఇక్కడ నుంచి. మా అక్క వాళ్ళ ఇల్లు, మా పిన్ని వాళ్ళ ఇల్లు కూడా మెయిన్ రోడ్ కి దగ్గరగానే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎదురుగా షాప్ కనిపిస్తుంది. ఒకప్పుడు ఆ షాపు విశాఖ సెంట్రల్ అని ఉండేది, ఇప్పుడు మారిపోయింది అనమాట. సెంట్రో అని వచ్చేసింది పేరు. ఇప్పుడు మనం నడుస్తుందంతా కూడా చౌట్రీ అంటారు, చౌట్రీ అనమాట. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు నడుచుకొని వెళ్తే జగదంబ జంక్షన్ అనేది వస్తుంది. పూర్ణ మార్కెట్ దగ్గర నుంచి జగదంబ జంక్షన్ కి వెళ్ళేంత వరకు కూడా మనం నచ్చిన ఐటమ్ కొనుక్కుంటూ తినుకుంటూ వెళ్ళొచ్చు. ప్రతి ఐటమ్ దొరుకుతుంది. చూస్తున్నారు కదా, మనం ఆటో అయితే ఎక్కనవసరం లేదు. రోడ్డు మీద ఇవన్నీ చూసుకుంటూ హ్యాపీగా మాట్లాడుకుంటూ నడుచుకుని వెళ్ళిపోవచ్చు జగదంబ జంక్షన్ వరకు. చూస్తున్నారు కదా, అన్ని కూడా ఫుట్పాత్ మీద ఇలాగా డ్రెస్లు, టాప్లు అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, చిన్న చిన్న బొమ్మలు అనమాట, భలే ముద్దుగా ఉన్నాయి. వీడియో తీస్తుంటే ఆవిడ అలా చూస్తున్నారు. నేను వీటిని వీడియో తీస్తున్నప్పుడు మా చిట్టతల్లి అయితే నా పక్కన లేదు, లేదంటే కొను కొనని బుర్ర తినేసేది. ఆ టైంలో లక్కీగా నేను బతికిపోయాననే చెప్పాలి. నిజంగానే నాకైతే ఆ బొమ్మలు చాలా నచ్చాయి, బట్ తీసుకోవాలన్న థాట్ అయితే రాలేదు. సో అందుకనే తీసుకోలేదన్నమాట. నేనైతే ప్రతిదీ వీడియో తీసుకుంటూ నడుస్తున్నాను. నాకంటే ముందే మా బావగారు, మా హస్బెండ్, మా సిస్టర్స్ అందరూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నా క్యాంటీన్ జగదంబ జంక్షన్ కి వెళ్ళే కొంచెం ముందే ఉంటుంది అనమాట. ఈ అన్నా క్యాంటీన్ ప్రెసెంట్ ఓపెన్ లో లేదనుకుంటా. ఇవన్నీ క్లోజ్ చేసేసారు కదా, మళ్ళీ ఓపెన్ చేయలేదు. మేము ఎప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చినా, మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చినా కార్లో వచ్చినట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా, చౌట్రీ అని చెప్పేసి ఇగో ఈ గేట్ లోపలే కార్ పెడతామన్నమాట. ఈ ఒక్క ప్లేస్ లోనే కార్ పెట్టడానికి ఖాళీ ఉంటుంది, మిగతా మరి ఇంకెక్కడ కూడా ఖాళీ ఉండదు. చాలా లాంగ్ లో పెట్టుకోవాలి. ఎప్పుడు మేము మా పిన్ని వాళ్ళ ఇంటికైనా ఇంకా మా సిస్టర్ వాళ్ళ ఇంటికి రావాలనుకున్నప్పుడు బైక్ మీద రావడానికి ప్రిఫర్ చేస్తాము. కార్ పెట్టడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి. ఒక్కొక్క టైంలో అక్కడ ఖాళీ ఉంటుంది, ఒక్కొక్క టైంలో ఖాళీ ఉండదు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా స్లిప్పర్సే. ఇక్కడ 100 రూపీస్ నుంచి దొరుకుతాయి. నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఈ జగదంబ జంక్షన్కి వచ్చినప్పుడు ఇలా స్లిప్పర్స్ మాత్రం కంపల్సరీగా కొనుక్కొని వెళ్ళేదాన్ని. ఎందుకంటే రకరకాల ఐటమ్స్ ఉండేవన్నమాట. మనకి నచ్చింది సెలెక్ట్ చేసుకొని పట్టుకెళ్ళొచ్చు. ఇప్పుడైతే 100 రూపీస్కి లేవులేండి, 150, 200 చేసేసారు ఆ చెప్పుల్ని. ఇందులో అన్ని కూడా 200 ఈ బయట ఉన్నవన్నీ కూడా. ఇంకా 200 అబో అయితే లోపల ఉన్నాయన్నమాట. మనకి ఏది కావాల్సే అది తీసిస్తారు. జగదంబ జంక్షన్ లో చాలా చెప్పుల షాప్స్ ఉంటాయి. ఇక్కడ నచ్చకపోతే వేరే షాప్కి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. అలాగే డ్రెస్సెస్ అండ్ టాప్స్ కూడా ఒక షాప్ లో నచ్చకపోతే మనకు నచ్చిన షాప్లో దూరిపోయి మళ్ళీ సెలెక్ట్ చేసుకోవచ్చు. పిల్లలకి ఇక్కడ కొంచెం తక్కువ ఉంటాయి. చౌట్రీ అని చెప్పేసి అక్కడ కిడ్స్ వేర్ అంతా ఉంటుందన్నమాట. అది కూడా ఇంకెప్పుడైనా వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఇంకా అక్కడ బుక్స్ కూడా దొరుకుతాయి, బుక్స్ కి సంబంధించి కూడా నేను వీడియో అయితే చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, 100 రూపీస్ అంట ఎనీ ఐటమ్. ప్లాజా ప్యాంట్స్ అనమాట. ఇప్పుడు నైట్ వేర్ కైనా నైట్ టైం వేసుకోవడానికి, ఇంకా ఏమైనా డ్రెస్ మీద వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. నేను ఒక దగ్గర వీడియో తీసుకుంటూనే అక్కడ నచ్చితే అలా చూసుకొని అలా ఉండిపోతున్నాను అనమాట ఐటమ్స్. ఇక్కడ నా కోసం మా సిస్టర్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు రావట్లేదని. మరి ఏం చేస్తాం చెప్పండి, షాపింగ్ కి వెళ్ళినప్పుడు కొనకపోయినా ఇలా చూసైనా ఆనందించాలి కదా కొంచెమైనా. ఇంకిక్కడ చూస్తున్నారు కదా, పక్కనేమో స్లిప్పర్స్ ఉన్నాయి, ఒక పక్కనేమో హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి అనమాట. నేను నా చిన్నప్పుడు ఎక్కువగా సమ్మర్ హాలిడేస్ కి మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేదాన్ని. ఎందుకంటే మా పిన్ని వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతో ఆడుకోవడానికి అది బాగుంటుంది అని చెప్పేసి. అప్పుడు కూడా నేను ఈ జగదంబ స్ట్రీట్ షాపింగ్ లోనే షాపింగ్ అయితే చేసేదాన్ని. నా కాలేజ్ డేస్ లో కూడా నాకు ఏదైనా అవసరం అయిందంటే ఇలా జగదంబ వచ్చినప్పుడు మాత్రమే కొనుక్కునేదాన్ని, మరి ఇంకెక్కడా కొనుక్కునేదాన్ని కాదనమాట. ఎందుకంటే తక్కువ కాస్ట్ కే వస్తాయి కదా అని ఏదో చెత్త ప్రొడక్ట్స్ అయితే ఏమనుకోకండి. అవి కూడా మనం వాడుకునే దాన్ని బట్టే ఉంటాయి. చెత్త ప్రోడక్ట్ అయినా మంచి ప్రోడక్ట్ అయినా సరే. ఇంకెక్కడ చూడండి, 100 రూపీస్కి ఇస్తున్నారనమాట ఐటమ్ ఏదో. మా సిస్టర్ వెళ్ళి చూస్తున్నారు ఎలా ఉంటాయో ఏంటని చెప్పేసి. అవి కూడా బాగున్నాయి. జీన్స్ మీద టాప్స్ ఉంటాయి కదా, అవన్నమాట.
ఒక 2-3 తీసి చూసాము ఎలా ఉంటాయని చెప్పేసి. బాగున్నాయి, క్లాత్ కూడా చాలా బాగుంది. ఈ జగదాంబ జంక్షన్లో దొరకని ఐటమ్ అంటూ ఉండదండి. ప్రతి ఐటము దొరుకుతుంది. కిచెన్ సామాన్ల దగ్గర నుంచి డెకరేటివ్ ఐటమ్స్ వరకు ప్రతీది దొరుకుతాయి అన్నమాట. కాకపోతే ఓపిక్గా తిరగాలన్నమాట. అలా తిరిగినట్లయితే ప్రతీది మనకు కనిపిస్తుంది. బైక్ మీద వచ్చినట్లయితే బైక్ ఒక దగ్గర పార్క్ చేసేసుకొని తిరిగినట్లయితే ప్రతి ఐటమ్ కనిపిస్తుంది. మనకు నచ్చిన ఐటమ్ మనం కొనుక్కొని అయితే తీసుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు చూసిందంతా కూడా జగదంబ జంక్షన్ లోనే షాపింగ్. మీకు ఒక విషయం చెప్పనా, ఇక్కడ నా పేరు మీద కూడా ఒక షాప్ అయితే ఉంది. బట్ మాదైతే కాదులేండి, ఎవరిదో అనమాట. నా పేరు మీద షాప్ అయితే ఓపెన్ చేశారు, దేవి స్వీట్స్ అని చెప్పేసి. జగదంబ జంక్షన్ లో రీసెంట్ గా ఒక షాప్ అయితే ఓపెన్ చేశారండి, జ్యువెలరీ షాప్ అనమాట. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు అన్ని కూడా ఈ షాప్ కి సంబంధించిన వీడియోసే. బాంబే ఫ్యాషన్ అనమాట. ఇందులో మనకు హోల్సేల్ గా కూడా ఇస్తారట. ఎవరైనా చిన్న చిన్నగా షాప్స్ పెట్టుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ పర్చేస్ చేసి తీసుకొని వెళ్ళి అమ్ముకోవచ్చు అనమాట. నేనైతే లోపలికి వెళ్ళి ఏమీ చూడలేదు, ఎందుకంటే మాకు అంత టైం లేదు. జస్ట్ అలా షాపింగ్కి అయితే వచ్చాం కదా, అవన్నీ చూసుకొని మాకు కావాల్సిన కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి, మాకు ఇంటి దగ్గర కొంచెం వర్క్ అయితే ఉందని చెప్పి ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు. ఇంక ఇక్కడ మా సిస్టర్స్ అయితే డిబ్బీలు అయితే చూసారు. అమౌంట్ కొంచెం ఎక్కువగా ఉందంట, సేవింగ్స్ చేద్దామని చెప్పేసి డిబ్బీలు అయితే చూసారు. బట్ మేము అప్పుడే ఇంకా షాపింగ్ అయితే చెయ్యలేదు. ఎందుకు వెళ్ళవేలో పగిలిపోయినా చేసినా షాపింగ్ అయిపోయిన తర్వాత రిటర్న్లో తీసుకుందాంలే అని చెప్పాను. జస్ట్ చూసి వాళ్ళకి నచ్చింది పక్కన పెట్టేమని అయితే చెప్పారు, సెలెక్ట్ చేసుకొని. ఇంకా నేనైతే బ్యాంగిల్స్ కనిపిస్తే మా చిట్టుతల్లికి బ్యాంగిల్స్ అయితే చూసాను, సెట్ అవుతాయని చెప్పేసి. బట్ చూసిన ప్రతిదీ కూడా మా చిట్టుతల్లికి లూజ్ అయిపోయేదన్నమాట. ఒక 3-4 సెట్స్ అయితే సెలెక్ట్ చేశాను, అందులో ఏదైనా సరిపోతుందేమో తీసుకోవచ్చు అని చెప్పేసి. బట్ సైజ్ అయితే కుదరలేదన్నమాట. నాకు పాప పుట్టిన తర్వాత నేను ఎప్పుడు ఏ షాపింగ్కి వెళ్ళా సరే ఫస్ట్ మా చిట్టుతల్లి కోసమే చూస్తున్నాను. నా కోసం అంటూ ఏది సెలెక్ట్ చేసుకోవట్లేదు. ఫస్ట్ తన షాపింగ్ అయిపోయిన తర్వాతనే నేను ఏదైనా చూసుకుంటున్నాను అనమాట. ఏదేమైనా మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టాక మన మీద మనకంటూ కొంచెం ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోతుంది. ఎంతసేపు పిల్లల కోసమే ఏదైనా చేయాలనిపిస్తుంది కదా. సో అలాగే అనమాట నేను కూడా. నాకు ఇక్కడ బ్యాంగిల్స్ అయితే చాలా బాగా నచ్చాయి. చూసిన ప్రతిదీ బాగుందనమాట. కలర్స్ అయితే ఉన్నాయి. బట్ నేనైతే శారీస్ తక్కువ కడతాను కాబట్టి బ్యాంగిల్స్ కూడా కొంచెం తక్కువగానే వేస్తాను. నా కోసం అయితే ఏం తీసుకోవాలనుకోలేదు. పాపం మా చిట్టుతల్లి కోసం తీసుకుందాం అనుకున్నాను. బట్ సైజ్ అయితే కుదరలేదనమాట. కొంచెం చిన్న సైజ్ అయితే బాగుండేది. అడిగాను, సైజ్ అయిపోయిందమ్మా అని చెప్పారు. లాస్ట్కి బ్యాంగిల్స్ తీసుకోకుండానే వచ్చేసాము. మా తల్లి కూతుర్లిద్దరం అక్కడ బ్యాంగిల్స్ చూస్తుంటే ఇక్కడ మా సిస్టర్ మాత్రం ఏవో మెడలోకి చైన్స్ చూస్తున్నారనమాట. జగదాంబ జంక్షన్కి వచ్చామంటే చూసిన ప్రతీది కొనాలనిపిస్తుందండి, అంత బాగుంటుందన్నమాట ఐటమ్ అయితే. మేమైతే జస్ట్ చూద్దామనే వెళ్ళాము, చాలా డేస్ అయింది అలా తిరిగి వద్దామని చెప్పేసి అయితే వెళ్ళాము. కొన్ని కావాల్సిన ఐటమ్స్ కూడా తీసుకుందామని వెళ్ళాంలేండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా జ్యువెలరీ ఐటమే. మనకి ఏ జ్యువెలరీ కావాలో ఆ జ్యువెలరీ అంతా దొరుకుతుంది ఇక్కడ. చెప్పాను కదండి, జగదాంబ జంక్షన్ లో దొరకని ఐటమ్ అంటూ ఉండదు, ప్రతి ఐటమ్ దొరుకుతుంది. మనకి షాపింగ్ చేసే ఓపిక ఉండాలి, ఇంకా తిరిగి ఓపుకుంటే చాలు ప్రతి ఐటమ్ దొరుకుతుంది. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, లాపాక్షి షాప్ అనమాట. ఇందులో కూడా జ్యువెలరీ ఐటమ్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఐటమ్ అయితే. రేట్లు కూడా అలాగే ఉంటాయి. మరి జస్ట్ నేను వీడియో బయట నుంచే తీసాను, లోపలికి వెళ్ళలేదు. లోపలికి వెళ్ళి తిరిగేంత టైం అయితే లేదు, సో అందుకనే లోపలికి వెళ్ళలేదనమాట. ఇంక ఇక్కడ జగదాంబ జంక్షన్లో సినిమా హాల్ కూడా ఉంటుంది, అదిగో కనిపిస్తుంది కదా, జగదాంబ థియేటర్ అనమాట అదే. నేను ఎప్పుడు జగదాంబ జంక్షన్కి వచ్చినా ఎప్పుడైనా టాప్స్ తీసుకోవాలి అనిపిస్తే ఇగో ఈ స్ట్రీట్లోనే తీసుకుంటాం అనమాట. జగదాంబ జంక్షన్కి కొంచెం సందులా ఉంటుంది, మెయిన్ రోడ్ మీద ఉంటుంది, ఇది కూడా కొంచెం సందులా ఉంటుంది అనమాట. ఆ లోపలికి వెళ్తే టాప్స్ అనేవి బాగుంటాయి. ఇంక ఇక్కడ చూడండి, మా సిస్టర్స్ వాలెట్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నారు వాళ్ళ హస్బెండ్స్కి ఇద్దామని చెప్పేసి. ఇవన్నీ కూడా వాలెట్సే, కలర్స్ అయితే ఉన్నాయి, మనకు నచ్చింది తీసుకోవచ్చు. ఇంకా బెల్ట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ జెంట్స్కి సంబంధించిన ఐటమ్ అంతా దొరుకుతుందంట. ఇక్కడ ఎదురుగా ఒక షాప్ కనిపిస్తుంది కదా, ఒక పర్సన్ అక్కడ జనాలు ఉన్నారు. ఆ షాప్లోనే మేము ఎప్పుడు వచ్చినా సరే టాప్స్ అనేవి తీసుకుంటాము. ఎందుకో తెలీదు, మాకు అతని దగ్గరే నచ్చుతాయి అనమాట, సెట్ అవుతాయి కూడా టాప్స్. మరి ఇంకెక్కడ చూసినా సరే కుదరవు. ఇక్కడ మా సిస్టర్ అయితే టాప్స్ తీసుకున్నారు ఒకటి. ఇక్కడ టాప్స్ తీసేసుకున్న తర్వాత మేమైతే రిటర్న్ అయిపోయాము. అప్పటికే టైం అయిపోయింది, ఇంకా షాపింగ్ చేసేది చాలని చెప్పి రిటర్న్ అయితే అయిపోయాము. చూస్తున్నారు కదా, కొంచెం చీకటి అయితే అయిపోయింది. అక్కడ చూస్తున్నారు కదా, దూరంగా గడియారం స్తంభం అయితే కనిపిస్తుంది. నేను చాలా టైమ్స్ జగదాంబ జంక్షన్కి వచ్చాను, కానీ ఎప్పుడు కూడా ఆ గడియారం స్తంభాన్ని అబ్జర్వ్ చేయలేదన్నమాట. చూసిన తర్వాత నేనైతే షాక్ అయ్యాను. అరే, నేను ఎన్నిసార్లు వచ్చాను, ఎప్పుడు కూడా దీన్ని చూడలేదేంటి, ఇది రీసెంట్ గా పెట్టారా అని అయితే అనుకున్నాను. బట్ అది ఎప్పటి నుంచో ఉందట. ఇంక ఇక్కడ షాపింగ్ మాల్స్ కూడా అన్ని ఉంటాయి, లక్కీ, ఇంకా చందన బ్రదర్స్,
బ్రదర్స్, సిఎంఆర్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అవన్నీ కూడా ఇక్కడే ఉంటాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ షాప్ పేరు వచ్చేసి కంచి కామాక్షి షాపింగ్ మాల్ అనమాట. ఈ షాప్లోనే నేను నా మ్యారేజ్ షాపింగ్ అయితే చేశాను. నా పెళ్లి పట్టు చీర ఈ షాప్లోనే తీసుకున్నాను. ఈ షాప్లో ప్యూర్ పట్టు సారీస్ అయితే దొరుకుతాయి. ఓన్లీ అక్కడ పట్టు సారీస్ మాత్రమే ఉంటాయన్నమాట. ఇంక ఇక్కడ వెళ్లే దారిలో మసాలా సామాన్లు అయితే కట్టించారు మా సిస్టర్ బిర్యానీకి అని చెప్పేసి. టౌన్ లో బిర్యానీ సామాన్లు అమ్మారంటే వాళ్ళు మార్వాడీసే అమ్ముతారండి. ఎక్కడైనా కూడా చాలా వరకు మార్వాడీసే అమ్ముతారు బిర్యానీ సామాన్లు. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ప్లాస్టిక్ పువ్వులు అనమాట. పిల్లలకి ఏమైనా ఫంక్షన్స్ అయినప్పుడు పెట్టడానికి బాగుంటాయి. అంత బరువు కూడా ఉండవు, లైట్ వెయిట్ అనమాట. కనకాంబరాల్లో ఒకటి వచ్చింది, ఇంకా వైట్ కలర్ పువ్వుల్లో కొన్ని వచ్చినాయి అనమాట. ఇంకా వెళ్ళే దారిలో కూడా మాకు షాపింగ్ అనేది ఆగలేదండి. కనిపించిన ప్రతి దాంట్లోనే చేయి పెడుతున్నాం అనమాట. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత నెయిల్ పాలిష్లు ఇంకా ఏవో బాగున్నాయని చెప్పేసి కొన్ని స్టిక్కర్స్, మా చిరుతలకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అవన్నీ కూడా సెలెక్ట్ చేసి తీసుకున్నాం అనమాట. ఎక్కువగా నెయిల్ పాలిష్లు తీసుకున్నాము. ఈవిడ దగ్గర నెయిల్ పాలిష్లు అనేవి చాలా బాగున్నాయి, కలర్స్ అన్ని కూడా. షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు అనుకున్నాను అనమాట, అబ్బా పెద్దగా అయితే ఏం ఖర్చు పెట్టలేదు, నా మనీ సేవ్ అయిందని అయితే అనుకున్నాను. ఇంటికి వెళ్ళే ఒక 5 minutes ముందు షాప్ కనిపించింది. ఇంకెక్కడ ఖర్చు పెట్టేసామన్నమాట మా సిస్టర్స్ మేము మొత్తం. జగదాంబ జంక్షన్ లో మేమైతే స్ట్రీట్ షాపింగ్ ఇలా చేసాము. మీరు ఎప్పుడైనా ఇలా స్ట్రీట్ షాపింగ్ అనేది చేస్తుంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కూడా మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి. ఇంకొక మంచి వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు నా ఛానల్ లైక్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. వీడియోని చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.